పవిత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజను సమర్పించు ప్రతి ఒక్క వ్యక్తి కోసము ప్రార్థించుకుందాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. హోలీ మాస్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫర్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా and granddaughters Dr. Prafulla and Dr. Kamala. Holy Mass for God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gada Inareddy, offered by Gada Lucy Rani family members. Holy Mass for Almighty God's blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, offered by Kenneth Joseph Holt and family members. Holy Mass to get permanent residency in Australia and for own house to Mervyn Holt, offered by parents. Holy Mass for the departed soul of Sister Mary Francisca, offered through Sacred Heart of Jesus by Y. Chinnapreddy, Francisca and family. Holy Mass for the good health and for good jobs to Bindu family, Divya Bharat Reddy family and Vanija family, and for salvation to Udumala Bal Shiv Reddy, offered by Vanija family. Thanksgiving Mass and for God's grace and mercy upon Erva Jeevan Reddy, Anusha Manavika and Riyanush Reddy, offered by family. Holy Mass for good job to son in US and for getting H1B visa, and also for health and happiness of the family members, Mass offered by a devotee. Holy Mass for God's grace upon son who is going to US for higher studies and for good health, knowledge and self-esteem to survive, offered by Anthony Mary. Holy Mass for healing of Narsimha Reddy from blood clot in lungs, offered by family. Holy Mass for the eternal rest and peace to the departed soul of Chatla Arlamma, Mass offered by Chatla Shauramma. Holy Mass for eternal peace to the departed soul of Nandavarapu Ramesh on the occasion of birthday, offered by Velangani. వీటితో పాటు మన వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఆ ప్రభువు వీరందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి ముందుకు నడిపించాలని ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుందురుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విందు అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? విందు అంటే
సంతోషం మనకు గుర్తుకొస్తుంది, ఆనందం గుర్తుకొస్తుంది, ప్రేమానురాగాలు, స్నేహాభావం, భోజనాలు ఇవన్నీ కూడా విందులో ఉంటాయి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే ఒక రాజు తన కుమారుని యొక్క వివాహానికి కొంతమంది అతిథులను పిలిచాడు. పిలిచినప్పుడు ఆ అతిథులు రాకుండా ఆ రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించాడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మొదటిగా కొంతమంది సేవకులను పంపించి వారిని ఆహ్వానించాడు. వారు తిరస్కరించారు. ఇంకా రెండోసారి ఆ విందు బాగా తయారైనప్పుడు మరొకసారి పంపించాడు. అయినా కానీ వారు ఆ అతిథులందరూ కూడా తిరస్కరించారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ రాజు ఎవరంటే దేవుడుగా మనము గుర్తించాలి. అయితే ఈ విందు ఎక్కడ జరుగుతుంది? అది దైవరాజ్యంలో, పరలోక రాజ్యంలో జరుగుతుంది. అయితే అతిథులు తిరస్కరించిన వారు ఎవరో తెలుసా? ఈ యూదా ప్రజలు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఆ తిరస్కారం ద్వారా ఆ యెరూషలేము నాశనానికి గురైందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరందరూ కూడా ఆ దేవుడు పంపించిన ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించుకోకుండా ఆ సంతోషాన్ని, ఆ రాజ్యంలో ప్రవేశించడాన్ని వాళ్ళు కోల్పోయారు. అయితే ఆ సంతోషాన్ని, ఆ రాజ్యాన్ని ఎవరు పొందారో తెలుసా? అతి సామాన్యులైన వాళ్ళు అన్య ప్రజలు, వాళ్ళు అతిథులుగా స్థిరంగా నిలబడ్డారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈ విందులో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే అందరూ కూడా పశ్చాత్తాప పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నీతి న్యాయ కార్యాలను చేయాలి. ఒకవేళ ఈ విందులో పాల్గొనేటప్పుడు ఈ ప్రత్యేకతలను మనము ఉపయోగించుకోకుంటే, హృదయ పరివర్తన చెందుకోకుంటే, పశ్చాత్తాపము చెందుకోకుంటే, నీతి న్యాయ మార్గాలలో మనము నడుచుకోకుంటే మనమందరం కూడా ఆ రాజు ఏ విధంగా ఆ వివాహంలో ఒక వ్యక్తి వివాహ వస్త్రాలను వేసుకున్న వ్యక్తి ఆ వ్యక్తిని కనుగొన్నట్లు, ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు మనం కూడా ఆ ప్రభువు చేతిలో దొరికిపోతాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆ దొరికిన సమయంలో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకే తెలియదు. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకే తెలియదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆ విందులో పాల్గొనడానికి ఆ శక్తి, యోగ్యత మనలో ఉందా? ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేకపోతుంటే, ఒకవేళ ఆ విందులో మనకు శక్తి, యోగ్యత లేకుంటే పునీత పౌలు గారు చెప్పినట్లు విధంగా మనం నడుచుకోవాలి. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏమని? క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 Hallelujah. 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 యేసు ప్రభు శక్తి చేత నేను ఏమైనా చేయగలను అనే వాక్యాన్ని పునీత పౌలు గారు మనకు క్లుప్తంగా ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో మనకు తెలియపరుస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు చేత ఆ శక్తిని, ఆ బలాన్ని మనము పొందగలగడానికి సిద్ధంగా ఉన్నామా?
మనము సిద్ధపడడానికి ఆ బలాన్ని, ఆ శక్తిని ఆ దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ మన తప్పిదాలను ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజలో ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులైన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించిన వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంటివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందము అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము వచనములు 23 నుండి 28 వరకు. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చిరి గదా. నేను జాతుల మధ్య నా మహానామము పవిత్రమును వెల్లడి చేయుదును. అప్పుడు అవి నేను ప్రభుడనని గ్రహించును. ఇది ప్రభుడనైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకొందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్ర జలములు చల్లి మిమ్మును శుద్ధి చేయుదును. మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును నా విధులను పాటించునట్లును చేయుదును. అప్పుడు నేను మీ పితరులకిచ్చిన గడ్డపై వసిందురు. మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన
చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ అందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 22వ అధ్యాయము పవిత్ర వచనాలు 1 నుండి 14 వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులుబెట్టెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. అతడు, ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనపడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధులలో లోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారందరూ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రములు లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఈరోజు
యేసు ప్రభువు ఒక గొప్ప ఉపమాన రీతిలో మరొక ఉపమానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. అయితే ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే 3 విషయాలు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. మొట్టమొదటిది విందుకు ఆహ్వానించడం. విందుకు ఆహ్వానించడం. రెండోది ఎలాంటి విందు అది. ఎలాంటి విందు అది. మూడోది ఈ విందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి వస్త్రాలను వేసుకొని వెళ్ళాలి. ఎలాంటి వస్త్రాలను వేసుకొని వెళ్ళాలి. ఈ 3 విషయాలను మనమందరం కూడా ఇప్పుడు ధ్యానించుకుందాం. ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనము తెలుసుకుందాము ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే విందు అంటే మనకి దేని గురించి గుర్తుకొస్తాయి? విందు అంటే ఆనందము, సంతోషము, స్నేహాభావము. స్నేహితులు చాలామంది వస్తారు కదా, స్నేహాభావం మరియు ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించడం. విందు అంటే ఈ విధంగా ఉంటుంది ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే యూదుల ఆచారం ప్రకారం ఆ రోజుల్లో విందు జరుపుకోవాలంటే ముందుగా వెళ్ళి చాలామంది అతిథులను పిలిచేవారు. అదేవిధంగా ఆ విందు తయారైనప్పుడు కూడా వెళ్ళి మరొకసారి కొంతమంది సేవకులను పంపించి విందుకు ఆహ్వానించేవారు. అయితే ఈనాటి సువిశేష పట్టణంలో చూసినట్లయితే రాజు కొంతమంది సేవకులను తన కుమారుని వివాహ విందుకు అతిథులను పిలిచారు. అతిథులను పిలిచినప్పుడు కొంతమంది తిరస్కరించారు. ఎవరో తెలుసా వారు? యూదా ప్రజలు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, పూర్వ వేదం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ యూదా ప్రజలు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడ్డారు. అంటే వీరు ఆ దేవుని కుమారుని అంగీకరించి ఆయన్ని అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని వాళ్ళు అప్పుడే కొన్ని శతాబ్దాల క్రితమే పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఆ క్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. ఆ రాజు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించలేదు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించలేదు, రాజుగారు ఏం చేశారు? వెంటనే సేవకులను పంపించి, ఇదిగో పురవీధుల్లో ఎవరెవరు కనపడతారో మీ కంటికి వారందరినీ కూడా తీసుకొని రండి, వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ విందుకు తీసుకొని రండి అని తెలియపరిచాడు. అయితే వారందరినీ కూడా తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ విందు అంతా కూడా చాలామందితో, ఆ అతిథులతో నిండిపోయింది. ఎవరు వారు వచ్చిన వారు? ఈ అన్య ప్రజలు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ అన్య ప్రజలు ఆ ఆహ్వానాన్ని, ఆ దేవుని యొక్క రాజ్యంలోకి ఆహ్వానించబడ్డారు. కానీ తిరస్కరించిన వారెవరు? యూదా ప్రజలు. ఈ యూదా ప్రజలంతా దేవుణ్ణి, యేసుక్రీస్తుని తిరస్కరించారు. యేసు ప్రభు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ యూదా ప్రజల చేత దేవుడు అన్య ప్రజలను తన దగ్గరకు, తన రాజ్యంలో చేర్చాలని అనుకున్నాడు. కానీ అది ఇక్కడ జరగలేదు.
అది ఇక్కడ జరగలేదు. ఈ యూదా ప్రజల ద్వారా అనేక ప్రవక్తలు వచ్చి వారికి బోధించి ఆ బోధనను విన్ని ఆ బోధన ద్వారా అన్య ప్రజలను ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అది ఇక్కడ జరగలేదు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే యూదుల్లాగా మనం కూడా దేవునికి విరుద్ధంగా పోతుంటాము. దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా పోతుంటాము. ఆయన ఆహ్వానానికి విరుద్ధంగా పోతుంటాము ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆయన ఆజ్ఞలను పట్టించుకోకుండా మన చెడు ప్రవర్తన ద్వారా ఆయన్ని తిరస్కరిస్తుంటాము చాలా విషయాల్లో ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఎప్పుడైతే ఈ తిరస్కారం వస్తుందో, ఎప్పుడైతే ఈ యూదా ప్రజల ద్వారా ఆ రాజుకు తిరస్కారం వచ్చిందో ఏం చేశాడు? వెంటనే వాళ్ళందరినీ కూడా శిక్షించాడు. అదేవిధంగా మనం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించుకోకుంటే మనం కూడా శిక్షించబడతాము. ఈ యూదా ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి తిరస్కరించి ఉన్నారో వాళ్ళ స్థానంలో దేవుని రాజ్యంలో ఎవరున్నారు? ఈ అన్య ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తే ఎవరుంటారు మన స్థానంలో? ఎవరెవరైతే దేవుని బాటలో నడుస్తారో, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వాళ్ళు మన స్థలంలో ఉంటారు, మన స్థానంలో ఉంటారు, మన ప్లేస్లో ఉంటారు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆ దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఆయన ఆహ్వానాన్ని మనము స్వీకరించాలి. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించినప్పుడే ఆయన రాజ్యంలో మనకు స్థలం ఉంటుంది. ఆయన రాజ్యానికి మనము అర్హులము అవుతాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండో విషయము, ఎలాంటి విందు అది? ఎలాంటి విందు అది? అది దివ్య సప్రసాద విందు. అది దివ్య సప్రసాద విందు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈ దివ్య సప్రసాద విందుకు ప్రతిరోజు మనము ఆహ్వానించబడుతున్నాము. ఈ దివ్య సప్రసాద విందుకు మనము అర్హులు కావాలంటే ఆ ఆహ్వానాన్ని మనము స్వీకరించాలి. మనము విందులు చిందులు అని చాలాసార్లు వింటాం. విందులు చిందులు ఏందది? విందులు చిందులు, విందులు అంటే మనము సంతోషంగా ఆనందంగా స్నేహాభావంతో మన జీవితాన్ని అక్కడ ఆ విందులో గడుపుతాము. అదే చిందులైతే డ్యాన్సులు, పాటలు, ఇంకా వెరైటీవి అవన్నీ కూడా చిందుల ద్వారా మనము వ్యక్తపరుస్తూ ఉంటాము. అయితే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ పూజా బలిలో పాల్గొనే సమయంలో ఆ దివ్య సప్రసాద సాంగ్యమును మనము ఆరగించేటప్పుడు, మనము చూసేటప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? మనము భక్తి శ్రద్ధలతో, భక్తి విశ్వాసాలతో ఆ ప్రభువుని మనము స్వీకరించాలి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎలా పడితే అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వచ్చి మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించకూడదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మనము ప్రార్థన చేయాలి, హృదయ పరివర్తన చెందాలి, పశ్చాత్తాపపడాలి. అప్పుడే మనము ఆ దివ్య బలిలో పాల్గొడినప్పుడు ఆ దివ్య సప్రసాదం స్వీకరించడానికి అర్హులము అవుతాము. ఒకసారి ఒక ఫాదర్ గారు హడావిడిలో తన
తెల్లంగిని వేసుకునేటప్పుడు ఒక బటను చినిగిపోయి కింద పడిపోయింది. అయితే ఆ హడావడిలో కుట్టుకునే సమయం లేదు. సరే అని అది తీసుకొని తన జోబులు వేసుకొని గుడికి వెళ్ళాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, గుడికి వెళ్ళినప్పుడు ఆయన పూజలో అందరినీ కూడా పూజ చేస్తూ గమనిస్తూ ఉన్నాడు. ప్రసంగం టైంలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఫాదర్ గారు గమనించారంట. గమనించినప్పుడు ఆయన చివరికి ఈ దివ్య సప్రసాద సాంగ్యం వచ్చేటప్పుడు దివ్య సప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం ప్రారంభించారంట. ఇచ్చేటప్పుడు ఆ మధ్యలో వచ్చిన ఆయన్ను దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రాగానే ఆయన దగ్గర చాలా వాసన వస్తుంది. ఫుల్గా తాగేసి ఆయన వచ్చేశాడు. ఇలా దేవుని యొక్క సప్రసాదాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఫుల్గా తాగేసి మధ్యలో వచ్చాడు. వచ్చిన వెంటనే ఫాదర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఏం చేశాడు తెలుసా? జోబులో ఉన్న బటన్ని తీసుకొని ఆయనకి క్రీస్తు శరీరం అని పెట్టేశాడు. నోట్లో పెట్టేశారు. పెట్టిన వెంటనే ఆయన దాన్ని స్వీకరించి, ఆయన మైకంలో లేడు, ఫుల్గా తాగిపోయాడు, మైకంలో లేడు. ఆ ఫుల్గా తాగిన వివిధలో ఏం తీసుకున్నా కూడా తెలియదు. వెంటనే పోయి ఆయన స్థలంలో కూర్చున్నాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ స్థలంలో కూర్చున్నప్పుడు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో నాకు క్రీస్తు శరీరము చాలా మెత్తది వచ్చింది, చాలా సాఫ్ట్ది నాకు వచ్చింది, నాకు సంతోషంగా ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించాను అని మాట్లాడుకునేటప్పుడు ఈయన విన్నాడంట. ఇదేంది మీకు శరీరం వచ్చింది, నాకు యేసు ప్రభు యొక్క ఎముక వచ్చిందని చెప్పాడంట. ఎముక వచ్చిందని. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవులమైన మనము పశ్చాత్తాప హృదయంతో కూడా, హృదయ పరివర్తనతో కూడా పోకోకుండా విశ్వాసంతో మనం ఆ దివ్య సప్రసాదం స్వీకరించగడి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నాము? ఈ తాగుబోతులాగా ఉన్నామా? నిండు మనసుతో, పశ్చాత్తాప హృదయంతో, విశ్వాసంతో ఆ ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే మన శ్రీ సభ ఈ దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజలో మొదటి నుంచి చివరి వరకు చాలా క్రమముగా సిద్ధపరిచి పెట్టింది, బాగా క్లుప్తంగా వివరించి అక్కడ క్రమపరిచింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము నిజంగా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు నిండు మనసుతో, విశ్వాసంతో, పూర్ణ హృదయంతో మనము స్వీకరిస్తున్నామా లేదా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఎప్పుడైతే ఈ దివ్య బలి పూజకు వచ్చినప్పుడు, ఆ ప్రభువు మనల్ని ఆహ్వానించినప్పుడు ఆ పూర్ణ హృదయంతో ఆ దివ్య బలి పూజలో పాల్గొని మనము ఆ దివ్య సప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో, విశ్వాసాలతో స్వీకరిస్తున్నామా? మనము నిజంగా భక్తి శ్రద్ధలతో ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనపై అపారంగా ఉంటుంది. ఎలా పడితే అలా ఆ విధంగా తీసుకోవడానికి వీల్లేదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. తీసుకుంటే దానికి ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. ఆ అర్థము పరమార్థము రావాలంటే మనలో విశ్వాసం అనేది పెరగాలి. ఆ విశ్వాసం పెరిగినప్పుడే దానికి ఆ పూజలో పాల్గొనడానికి మనము అర్హులుగా, గొప్ప వ్యక్తులుగా మారుతాము ప్రియ సహోదరి సహోదరులారా. ఇది రెండోది. ఇక మూడో విషయం, మనము విందులో పాల్గొనినప్పుడు ఎలాంటి వస్త్రాలను ధరించాలి? ఎలాంటి వస్త్రాలను ధరించాలి? ఎప్పుడైతే ఈ అతిథులు ఆ విందులో పూర్తిగా చాలామంది వచ్చారో వెంటనే ఆ అతిథులను చూడడానికి రాజుగారు బయటికి వచ్చారు. రాజుగారు బయటికి వచ్చినప్పుడు అక్కడ
ఒక వివాహ వస్త్రం లేకున్న ఒక వ్యక్తిని చూశాడు. చూసిన వెంటనే ఏమని చెప్పాడు తెలుసా? మిత్రమా, చాలా పొలైట్ వే, చాలా మంచి విధంగా, మిత్రమా నీవు వివాహ వస్త్రం లేకుండా ఏ విధంగా లోపలికి వచ్చావు అని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పింటే దానికి ఏదో విధంగా చేసేవాడు. కానీ ఆయన మౌనాన్ని పాటించాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ మౌనం అనేది ఆయనకి విరక్తి పుట్టింది. ఈ మౌనం అనేది ఆయన భరించలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు? వెంటనే ఈయన్ని తీసుకొని వెళ్ళి ఆ చీకటి గదిలో పారవేయండి. అక్కడ కొంతమంది ఏడ్చేవారు ఉంటారు, పళ్ళు కొరుక్కునేవారు కొంతమంది అక్కడ ఉంటారు, ఆయన్ని అక్కడ వేయండి అని ప్రభువు ఆ రాజు వారి ఆ సేవకులతో తెలియపరిచాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ఈ వివాహ వస్త్రము అంటే ఏంటి? ఈ వివాహ వస్త్రము అంటే మన పశ్చాత్తాప హృదయము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, హృదయ పరివర్తన. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విశ్వాసము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వివాహ వస్త్రం అంటే ఇవే ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వివాహ వస్త్రాన్ని ధరించి మనము ఆ వివాహ విందులో, ఆ దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులంగా అవుతాము, సాక్షులుగా ఉండడానికి మనము ముందుకు వెళ్తాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వివాహ విందులో పాల్గొనాలంటే ఈ 3 విషయాలు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. హృదయ పరివర్తన, పశ్చాత్తాపము, విశ్వాసము. ఈ 3 విషయాలు మనము మన దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనకు ఆ వివాహ విందులో, ఆ దేవుని రాజ్యంలో పాల్గొనడానికి సిద్ధపడతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనలో విశ్వాసం లేకోకుంటే, ఒకవేళ పశ్చాత్తాప పడుకోకుంటే, ఒకవేళ హృదయ పరివర్తన చెందుకోకుంటే మనము ఆ విందులో పాల్గొనడానికి వీల్లేదు, ఆ విందును ఆరగించడానికి వీల్లేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడే మనము ఈ పూజా క్రమాన్ని, ఆ దివ్య సప్రసాద క్రమానికి మనము అర్హులుగా ముందుకు తీసుకొని వెళ్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే అందుకే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదువుకుందాం. కలిమిలేములో ఉండుట అనినేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తి ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. నాకు ఆకలి ఉన్నా లేకున్నా, నాకు దొరికినా దొరకపోకున్నా నేను ఏం నేర్చుకున్నాంట? రహస్యముగా నేను ఏమి నేర్చుకున్నా? సంతృప్తి పడేది నేర్చుకున్నాడంట. పునీత పౌలు గారు గొప్ప మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనలో ఎవరైనా లేకున్న వారైతే దేవుణ్ణి వచ్చి పదే పదే అడుగుతూ ఉంటాం. ప్రభువా అదివు, ఇదివు, అది చెయ్యి, ఇది చెయ్యి, పదే పదే అడుగుతూ ఉంటాము. కానీ పునీత పౌలు గారు ఏం చెప్తున్నాడు? నాకు ఉన్నా లేకోకున్నా, దొరికినా దొరకకున్నా నేను సంతృప్తి చెందుతాను, నా హృదయము సంతృప్తి చెందుతుంది. కనుక రండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పునీత పౌలు గారి యొక్క మాటలను మనమందరము కూడా గుర్తు తెచ్చుకొని ఆ ప్రభు రాజ్యంలో చేరాలి అంటే మనము
హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది మన విశ్వాసంతో ఆ విందును ఆరగించడానికి సిద్ధపడదాం. ముందుకు సాగిపోతూ ఆ ప్రభు యొక్క దీవెన పొందుదాం. ఆమేన్. ఆమేన్. సమస్తమును సృజించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకే స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించిన మానవ ఫలము జీవము మాకు జీవాహారము కలుగునది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలిని సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపుగల ఈ మా బలి అర్పణము దయతో అంగీకరింపుము. నీవు మాకు ఒసగిన దానములని మేము మరలా నీకు అర్పించు తుదకు నిన్నే పరమ వరములతో పొందగలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ అందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర్, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థితి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననుడు మాలోని కోరికయు నీవర ప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచై వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే వాళ్ళ కోరికలను అడిగారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. అదేవిధంగా ఎవరెవరైతే వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కావాలని కోరుకున్నారో ఆ ప్రభువు వారందరికీ కూడా నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. ఫాదర్ బెన్నీ గారిని, ఫాదర్ ఆనంద్ గారిని, మరియు ఇక్కడ పనిచేసే వారందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి అందరికీ కూడా మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఎవరెవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ను తిలకిస్తున్నారు, పూజలో పాల్గొంటున్నారు,
వారందరినీ కూడా భక్తి విశ్వాసంతో పాల్గొని వారికి ఆశీర్వాదాలను మీ ద్వారా పంపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియామాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించెడు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును.
క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరాధించే ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతన్ని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగలైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.